Hello students, welcome back to Chemistry Wins YouTube channel. In this video session, we are going to learn about solid oxide fuel cell, that is SOFC. Okay, solid oxide fuel cell, also called as SOFC, is a type of fuel cell that generates electricity directly by oxidizing a fuel. Okay, so solid oxide fuel cell kuda fuel cells lo one of the type. Okay, it generates electricity directly by oxidizing a fuel. So fuel ni oxidation చేయడం ద్వారా ఎలక్ట్రిసిటీని ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీని సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్ జనరేట్ చేస్తుంది. ఓకేనండి. దెన్ సెకండ్ పాయింట్కి వెళ్దాం. SOFC కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఆఫ్ ఏ ఫ్యూయల్ డైరెక్ట్లీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ త్రూ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్. ఎలా కన్వర్ట్ చేస్తుంది? సో ఫ్యూయల్లో ఉండే మీరు తీసుకున్న ఫ్యూయల్లో ఉండే కెమికల్ ఎనర్జీ మొత్తాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఎలా అంటే ప్రిన్సిపల్ ఏంటంటే త్రూ యాన్ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్, అంటే త్రూ రిడాక్స్ రియాక్షన్స్. రిడాక్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ రిడక్షన్ ఆక్సిడేషన్ రియాక్షన్స్. ఓకే, సో దీన్ని మనము ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ అంటామండి. ఓకేనా. సో ఫ్యూయల్లో ఉండే కెమికల్ ఎనర్జీ మొత్తాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఎలా అంటే ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ జరపడం ద్వారా. ఓకేనా అండి. రైట్, దెన్ లెట్ us ఎంటర్ ఇంటు ద థర్డ్ పాయింట్. దిస్ ఫ్యూయల్ సెల్ differs from others by making use of a solid oxide material as the electrolyte. So what is the difference between other fuel cells like hydrogen oxygen fuel cell, methanol oxygen fuel cell are there, అవి కూడా ఉన్నాయండి. బట్ దానికి ఆ ఫ్యూయల్ సెల్స్కి SOFCకి మధ్య డిఫరెన్స్ ఏంటంటే SOFCలో సాలిడ్ ఆక్సైడ్ మెటీరియల్ అంటే సెరామిక్ మెటీరియల్ ఏంటంటే సాలిడ్ ఫేజ్లో ఉండే సెరామిక్ మెటీరియల్స్ని ఎలక్ట్రోలైట్గా యూస్ చేస్తాం, అంటే ఇన్ బిట్వీన్ యానోడ్ అండ్ క్యాథోడ్. ఓకేనా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్, మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ SOFC. ఓకే, ఇది మీకు ఫర్దర్గా అండర్స్టాండ్ అవుతుందండి. మనం వీడియో డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు మీకు క్లారిటీగా ఐడియా వస్తుంది. ఓకే, దెన్ ద సాలిడ్ ఆక్సైడ్ ఎలక్ట్రోలైట్ ఈస్ కేపబుల్ ఆఫ్ కండక్టింగ్ ఆక్సైడ్ అయాన్స్ ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్ డ్యూరింగ్ వర్కింగ్. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సాలిడ్ జనరల్గా వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎలక్ట్రోలైట్? సో ఎలక్ట్రోలైట్ హ్యాస్ టు కండక్ట్ ద అయాన్స్. సో ఎలక్ట్రోలైట్ రోల్ ఏంటంటే ఫ్యూయల్ సెల్స్లో అయాన్స్ని అది అలో చేయాలి, అది కండక్ట్ చేయాలి. సో ఇక్కడ కూడా మనము ఈ సాలిడ్ ఆక్సైడ్ ఎలక్ట్రోలైట్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫ్యూయల్ సెల్కి సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్ అనే పేరు వచ్చింది. ఓకేనా. సో ఈ సాలిడ్ ఆక్సైడ్ ఎలక్ట్రోలైట్ యొక్క కెపాసిటీ ఏంటంటే ఇట్ కండక్ట్స్ ఓన్లీ ద ఆక్సైడ్ అయాన్స్ త్రూ ఇట్. సో గుర్తుంచుకోండి, సాలిడ్ ఆక్సైడ్ ఎలక్ట్రోలైట్ ఈ SOFCలో ఉండే ఈ ఎలక్ట్రోలైట్ ఆక్సైడ్ అయాన్స్ని అంటే O2- ఆక్సిజన్కి 2- ఛార్జ్ ఇస్తాం, నెగిటివ్ ఛార్జ్ ఇస్తాం. సో O2- అయాన్స్ని క్యాథోడ్ నుంచి యానోడ్కి కండక్ట్ చేస్తుంది. ఎప్పుడంటే వర్కింగ్ జరిగేటప్పుడు, ఆ సెల్ వర్క్ అయ్యేటప్పుడు. ఓకేనండి. రైట్, SOFC ఆపరేట్స్ అట్ వెరీ హై టెంపరేచర్స్ ఆఫ్ about 600 to 1000 degrees centigrade. So another peculiar feature of solid oxide fuel cells is it requires higher temperatures for the generation of electricity. Okay nandi, right? So SOFC is also a type of fuel cell which is having its own peculiar nature, right? Then let us enter into the construction. So construction or schematic description అని నేను ఇక్కడ రాశాను. మీరు ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో మీకు క్లియర్గా సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటో మీకు తెలుస్తుంది. రైట్. సో సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్లో 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, యానోడ్ క్యాథోడ్ ఉంటుంది, అండ్ ఇన్ బిట్వీన్ యానోడ్ అండ్ క్యాథోడ్ మనకు ఒక సాలిడ్ ఎలక్ట్రోలైట్ ఉంటుంది. యానోడ్ క్యాథోడ్ రెండింటిని మనము ఎక్స్టర్నల్ సర్క్యూట్తో మనము కనెక్ట్ చేసి ఉంచుతాము. ఓకేనండి. ఇవ్వండి సింపుల్గా మనకు సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్లో ఉండే మెయిన్ కాంపోనెంట్స్. ఈ మెయిన్ కాంపోనెంట్స్ని వీటినంతా నేను చిన్న చిన్న పాయింట్స్గా నేను రాశాను. నెక్స్ట్ పేజ్లో మీరు చూడొచ్చు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో చివరి వరకు చూడండి, మీకు క్లారిటీగా ఐడియా వస్తుంది. ఓకేనా. రైట్, ఇక్కడ చూడండి. ఏ SOFC అంటే ఏ సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్ కంటైన్స్ యానోడ్ అండ్ క్యాథోడ్ సపరేటెడ్ బై ఏ డెన్స్ ఆక్సైడ్ అయాన్ కండక్టింగ్ సాలిడ్ ఎలక్ట్రోలైట్. సో SOFCలో 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయండి, అది యానోడ్ క్యాథోడ్. ఈ యానోడ్ క్యాథోడ్కి మధ్యలో ఒక డెన్స్ లేయర్ ఆఫ్ సాలిడ్ ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ఓకేనా, ఒక సాలిడ్ ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ఓకేనా. రైట్, దెన్ నెక్స్ట్ పాయింట్ చూద్దామండి.
right? The electrodes anode and cathode are made of porous strong ceramic materials. చూడండి ఇక్కడ మనము సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్లో యూస్ చేసే ఎలక్ట్రోడ్స్ ఏంటి అంటే ఇవి సిరామిక్ మెటీరియల్స్, ఇవి మెటల్స్ కావు, సిరామిక్ మెటీరియల్స్ అంటే జనరల్గా మనకు క్లే, బంకమట్టి అండి, క్లే మెటీరియల్, ఎర్దన్ వేర్ అని అంటుంటాం, పింగాణి అంటుంటాం. సో దీన్ని మనం సిరామిక్ మెటీరియల్స్ అని అంటాం. ఓకేనా? సిరామిక్ మెటీరియల్స్ని యానోడ్ క్యాథోడ్గా యూజ్ చేస్తాము. ఓకేనా? ఎందుకంటే ద ఆపరేటింగ్ టెంపరేచర్స్ ఆఫ్ SOFC ఈజ్ వెరీ హై, దట్ ఈజ్ అబౌట్ 1000 degrees సెంటిగ్రేడ్. ఎందుకు సార్ SOFCలో సిరామిక్ మెటీరియల్స్ని యానోడ్ క్యాథోడ్గా యూజ్ చేస్తామంటే SOFCస్ 1000 degrees సెంటిగ్రేడ్ దగ్గర వర్క్ అవుతాయి కాబట్టి అంత హై టెంపరేచర్ దగ్గర వేరే ఎలక్ట్రోడ్స్ డికంపోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ సిరామిక్ మెటీరియల్స్తో మ్యానుఫ్యాక్చర్ అయిన ఎలక్ట్రోడ్స్ మనం యూజ్ చేస్తే మనకు చాలా స్టేబిలిటీ ఆఫర్ చేస్తాయి. ఓకేనండి? రైట్. సో యానోడ్ క్యాథోడ్ ఈ రెండు సిరామిక్ మెటీరియల్స్నే. యాక్చువల్గా ఈ యానోడ్ క్యాథోడ్ని సపరేట్ చేస్తూ ఉండే మధ్యలో ఈ సాలిడ్ ఆక్సైడ్ ఎలక్ట్రోలైట్ ఇది కూడా సిరామిక్ మెటీరియలే. ఓకేనండి? రైట్. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ SOFC. దెన్ ఇప్పుడు మనం పర్టికులర్గా చూద్దాం యానోడ్ ఈజ్ cermet material like nickel zirconium dioxide or cobalt zirconium dioxide. ఓకేనా? సో యానోడ్గా మనం ఏ మెటీరియల్ యూజ్ చేస్తామంటే సెర్మెట్ అంటే సిరామిక్ మెటల్ కాంబినేషన్ అండి. ఓకేనా? ఇక్కడ నికెల్ ఉంది కదా, మెటల్ అండి, మీ అందరికి బాగా తెలుసు. జిర్కోనియం డయాక్సైడ్ సిరామిక్ కాంబినేషన్. ఓకే? అండ్ కోబాల్ట్ మెటల్ అండ్ జిర్కోనియం డయాక్సైడ్ ఇది సిరామిక్ కాంబినేషన్. ఓకేనా? సో యానోడ్గా మనము నికెల్ జిర్కోనియం డయాక్సైడ్ని మోస్ట్ వైడ్గా యూజ్ చేస్తాం. ఓకే? దెన్ దెర్ ఇస్ అనదర్ ఎలక్ట్రోడ్, దట్ ఈస్ క్యాథోడ్. సో క్యాథోడ్గా దేని యూజ్ చేస్తాము అని అంటే స్ట్రాన్షియం డోప్డ్ ల్యాంథనమ్ మ్యాంగనేట్, LaMnO2. యాక్చువల్గా క్యాథోడ్గా ఏది యూజ్ చేస్తామంటే ల్యాంథనమ్ మ్యాంగనేట్ యూజ్ చేస్తామండి. ఓకేనా? ల్యాంథనమ్ మ్యాంగనేట్ యూజ్ చేస్తాం. దాని ఫార్ములా ఏంటంటే LaMnO3. కాకపోతే ఈ ల్యాంథనమ్ మ్యాంగనేట్లోకి మనం స్టెబిలిటీ కోసం, కండక్టెన్స్ కోసం స్ట్రాన్షియంని డోప్ చేస్తాం, అంటే స్ట్రాన్షియం ఇంప్యూరిటీస్ని యాడ్ చేస్తాం. కాబట్టి మనం ఏం రాస్తామంటే స్ట్రాన్షియం డోప్డ్ ల్యాంథనమ్ మ్యాంగనేట్ అని రాస్తాం. ఓకేనా? దెన్ ఎలక్ట్రోలైట్ మనందరికీ బాగా తెలుసు, ఇంతకుముందు డయాగ్రామ్ మనం చూసాం. ఇన్ బిట్వీన్ యానోడ్ అండ్ క్యాథోడ్ there is an electrolyte, there is a solid electrolyte in the fuel cell, in the SOFC. ఓకే? ఈ సాలిడ్ ఎలక్ట్రోలైట్ దేంతో ఉంటుంది సార్, దేంతో మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటుంది అంటే చూడండి ఇక్కడ ద ఎలక్ట్రోలైట్ ఈజ్ ఎ మిక్చర్ ఆఫ్ ఇట్రియం ట్రయాక్సైడ్ స్టెబిలైజ్డ్ విత్ జిర్కోనియం డయాక్సైడ్. దీన్ని సింపుల్గా ఎలా అంటుంటారంటే YSZ అని అంటారండి సింపుల్గా. ఓకేనా? సో SOFCస్లో యూజ్ చేసే సాలిడ్ ఎలక్ట్రోలైట్ మెటీరియల్ ఏంటి అంటే ఇది కూడా సిరామిక్ మెటీరియలే. ఈ సిరామిక్ మెటీరియల్లో ఏముంటుంది సార్ కాంపోనెంట్స్ అని అంటే ఇట్రియా స్టెబిలైజ్డ్ జిర్కోనియా. ఇట్రియా అంటే Y2O3, ఆక్సైడ్ ఆఫ్ ఇట్రియం. ఓకేనా? దెన్ ఇట్ ఈస్ స్టెబిలైజ్డ్ విత్ జిర్కోనియా అంటే ఆక్సైడ్ ఆఫ్ జిర్కోనియం. ఓకే? ZrO2. ఇట్రియా Y2O3 అంటే ఇట్రియం యొక్క ఆక్సైడ్స్ని, జిర్కోనియం యొక్క ఆక్సైడ్స్ని, ఇవి సాలిడ్ స్టేట్లో ఉంటాయి కాబట్టి, అండ్ ఈ electrolyte, that is yttria stabilized zirconia is having the ability to allow oxide ions through it. మీరు ఇక్కడ చూడొచ్చండి. ఓకేనా? నేను వర్కింగ్ అప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే? సో దట్ ఈస్ ద సింపుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ SOFC. ఓకే? ఇప్పుడు మనము లెట్ us ఎంటర్ ఇంటూ ద వర్కింగ్ ఆఫ్ SOFC. సో మనము కన్స్ట్రక్షన్ చూసేసాం, లెట్ us ఎంటర్ ఇంటూ ద వర్కింగ్. సో హౌ ద SOFC works. ఓకే? చూడండి ఫస్ట్ పాయింట్ అండి, ద ఫ్యూయల్ హైడ్రోజన్ ఈ సప్లైడ్ అట్ ద యానోడ్, హైడ్రోజన్ గ్యాస్ మాలిక్యూల్స్ గెట్స్ అబ్జార్బ్డ్ ఓవర్ ద యానోడ్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ SOFCలో ఫస్ట్ హైడ్రోజన్ గ్యాస్ పంపిస్తాం యానోడ్ ద్వారా హైడ్రోజన్ గ్యాస్ పంపిస్తాం. సో ఇలా మీరు పంపించిన ఫ్యూయల్, ఇక్కడ ఫ్యూయల్ హైడ్రోజన్ అండి. ఓకేనా? సో ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ ఈ యానోడ్ పైన, హైడ్రోజన్ ఫ్యూయల్ మాలిక్యూల్స్ యానోడ్ పైన అబ్జార్బ్ అవుతాయి. ఓకేనా? సింపుల్. దెన్ నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ద ఆక్సిజన్ గ్యాస్ ఈజ్ సెంట్ త్రూ ద క్యాథోడ్. మీరు ఆక్సిజన్ గ్యాస్ అయినా పంపించండి, లేదా ఎయిర్ అయినా పంపించండి క్యాథోడ్ ద్వారా. ఆక్సిజన్ గ్యాస్ ఆల్సో అబ్జార్బ్స్ టు ద క్యాథోడ్. సో యానోడ్ ద్వారా మీరు హైడ్రోజన్ ఫ్యూయల్ని మీరు పంపించారు, దాని క్యాథోడ్ ద్వారా మీరు ఎయిర్ని కానీ ఆక్సిజన్ కానీ పంపించండి, మాలిక్యూల్స్ని పంపించండి. ఇలా పంపించిన ఎయిర్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ కూడా, ఇది క్యాథోడ్ కదండి, ఈ ఎలక్ట్రోడ్ క్యాథోడ్ కదా. ఓకే? సో ఈ క్యాథోడ్ పైన అవి అబ్జార్బ్ అవుతాయి.
ఆక్సిజన్ గ్యాస్ అబ్జార్బ్ అవుతుంది. యానోడ్ ఎలక్ట్రోడ్ సర్ఫేస్ పైన హైడ్రోజన్ గ్యాస్ అబ్జార్బ్ అవుతాయి. ఓకేనా, అబ్జార్బ్ అయ్యి రెడీగా ఉంటాయి రియాక్షన్కి. రైట్, దెన్ లెట్ us see the third point. The oxygen gas molecules undergoes reduction at cathode to form oxide ions, that is O2 minus. సో మీకు ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే అబ్జార్ప్షన్ జరుగుతుందో ఇలా అబ్జార్బ్ అయిన ఆక్సిజన్ గ్యాస్ మాలిక్యూల్స్ రెడ్యూస్ అవుతాయి క్యాథోడ్ దగ్గర. రిడక్షన్ అంటే ఏంటంటే టేకింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బై ద ఆక్సిజన్. సో ఆక్సిజన్ గ్యాస్ ఈజ్ రెడ్యూస్డ్ బై ద ఎలక్ట్రాన్స్ and get converted into oxide ions, that is O2 minus, O2 minus, O2 minus. Okay nandi? So the oxide ions are produced at the cathode by reduction of oxygen gas, right? Then the oxide ions, fourth point, the oxide ions migrate to the anode through the permeable solid oxide electrolyte. Idandi main point. ఇలా ప్రొడ్యూస్ అయిన ఆక్సైడ్ అయాన్స్ ఏమవుతుంటాయంట, మైగ్రేట్ అవుతాయి. ద ఆక్సైడ్ అయాన్స్ మైగ్రేట్ టు ద యానోడ్. ఎవరి వైపు? యానోడ్ వైపు. ఎలా? దేని ద్వారా? త్రూ ద పెర్మియబుల్ సాలిడ్ ఆక్సైడ్ ఎలక్ట్రోలైట్. ఓకే, సో క్యాథోడ్ దగ్గర ప్రొడ్యూస్ అయిన ఆక్సైడ్ అయాన్స్ O2 మైనస్ యానయాన్స్ క్యాథోడ్ నుంచి యానోడ్కి మైగ్రేట్ అవుతాయి. క్యాథోడ్ నుంచి యానోడ్కి మైగ్రేట్ అవుతాయి. దేని ద్వారా మైగ్రేట్ అవుతాయి అంటే ఇక్కడ ఆ మీడియం ఏంటంటే సాలిడ్ ఆక్సైడ్ ఎలక్ట్రోలైట్. సో ద సాలిడ్ ఆక్సైడ్ ఎలక్ట్రోలైట్ ఈస్ హ్యావింగ్ ద క్యాపబిలిటీ to transport oxide ions from cathode to anode. Okay nandi? Right. Then at anode the oxide ions oxidizes the hydrogen gas, liberating water and the electrons. The water is drained out. So anode దగ్గర ఏం జరుగుతుందంటే ఇలా వచ్చిన ఆక్సైడ్ అయాన్స్ యానోడ్ దగ్గరకు వస్తాయి. ఇది హైడ్రోజన్ గ్యాస్ని వాటర్గా కన్వర్ట్ చేస్తాయండి. చూడండి ఇక్కడ H2 plus O2 minus given rise to water. ఓకే, అండ్ ఎలక్ట్రాన్స్ జనరేట్ అవుతాయి, అంటే ఆక్సిడేషన్ జరుగుతుంది యానోడ్ దగ్గర. ఓకే, సో ఆక్సైడ్ అయాన్స్ హైడ్రోజన్ గ్యాస్ని అంటే ఫ్యూయల్ని ఆక్సిడైజ్ చేస్తాయి యానోడ్ దగ్గర. దీనివల్ల మనకు వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. వాటర్తో పాటు ఆక్సిడేషన్ అంటే మీ అందరికి బాగా తెలుసు, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బై ఏ సబ్స్టెన్స్. సో ఇక్కడ ఆక్సైడ్ అయాన్స్ ఎలక్ట్రాన్స్ లూజ్ అయిపోతాయి కాబట్టి ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తాయి. ఇలా రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ యానోడ్ దగ్గర రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ ఎక్స్టర్నల్ సర్క్యూట్ ద్వారా క్యాథోడ్కి వెళ్ళిపోతాయి. ఓకేనా, అండ్ వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. బై ప్రోడక్ట్గా ఈ వాటర్ని మనం రిమూవ్ చేసేస్తాము. ఓకే, రైట్. దెన్ సిక్స్త్ పాయింట్ చూడండి. ద ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ ఎక్స్టర్నల్ సర్క్యూట్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్. ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఓకేనా, దెన్ అట్ ద క్యాథోడ్ ద ఆక్సిజన్ గ్యాస్ ఈజ్ రెడ్యూస్డ్ బై ద ఎలక్ట్రాన్స్ దట్ గివ్స్ ఆక్సైడ్ అయాన్స్ అండ్ ద సైకిల్ రిపీట్స్. సో ఇలా యానోడ్ నుంచి క్యాథోడ్కి వచ్చిన ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఏం చేస్తాయండి, ఈ ఆక్సిజన్ గ్యాస్ని ఆక్సైడ్ అయాన్స్గా రెడ్యూస్ చేస్తాయి. ఇలా రెడ్యూస్ అయిన ఆక్సైడ్ అయాన్స్ మళ్ళీ క్యాథోడ్ నుంచి యానోడ్ దగ్గరకు వస్తాయి. ఇలా వచ్చినప్పుడు మళ్ళీ మనకు ఆ ఆక్సైడ్ అయాన్స్ హైడ్రోజన్ గ్యాస్ని మళ్ళీ ఆక్సిడైజ్ చేస్తాయి. దీనివల్ల వాటర్ వస్తుంది, ఎలక్ట్రాన్స్ వస్తుంది, అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ వస్తుంది. మళ్ళీ ఇలా మనకు ఎలక్ట్రాన్స్ యానోడ్ నుంచి క్యాథోడ్కి వెళ్తాయి. ఇలా మనకు సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ హైడ్రోజన్ ఆక్సిజన్ మీరు సప్లై చేస్తున్నంత వరకు ఈ రియాక్షన్ ఒక చైన్ రియాక్షన్ లాగా జరుగుతూనే ఉంటుంది. అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ మనకు లోడ్ ద్వారా ఇక్కడ లోడ్ అవుతూనే ఉంటుంది, అంటే ఎలక్ట్రిక్ కరెంట్ మనకు ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. ఓకేనండి, సో దట్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్. ఓకేనా స్టూడెంట్స్? సో ఇప్పుడు మనము యాక్చువల్గా మెయిన్ టాపిక్ వచ్చేసామండి. లెట్ us see the SOFC సెల్ రియాక్షన్స్. సో సెల్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయి సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్లో అన్నది మనం ఇప్పుడు నేను డ్రా చేస్తాను చూడండి. ఓకేనా స్టూడెంట్స్? సో యానోడ్ దగ్గర మీరు ఏ గ్యాస్ని పంపిస్తున్నారండి? యానోడ్ దగ్గర మీరు హైడ్రోజన్ పంపిస్తున్నారు. ఓకేనా, నేను అదే రాస్తాను చూడండి. ఇక్కడ SOFC సెల్ రియాక్షన్స్ అనేసి నేను యానోడ్ దగ్గర పంపించిన గ్యాస్ నేను రాస్తున్నాను. అదేంటంటే H2. ఓకే, ప్లస్ H2 ప్లస్ దెన్ ఈ H2 మనకు ప్రిన్సిపల్ ప్రకారం ఈ H2 గ్యాస్తో ఎవరు రియాక్ట్ అవుతున్నారు? ఆక్సైడ్ అయాన్స్. సో కాబట్టి మనం ఏం రాద్దామంటే H2 ప్లస్ O2 మైనస్ గివెన్ రైస్ టు H2O. వాటర్ ఫామ్ అవుతుంది. H2O ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. ఇది లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఈ ప్రాసెస్ దీన్ని మనము ఆక్సిడేషన్ అంటాము. ఆక్సిడేషన్. ఓకేనా స్టూడెంట్స్? దెన్ సో ఇక్కడ మీరు చూడొచ్చు యానోడ్ దగ్గర హైడ్రోజను ఆక్సైడ్ అయాన్స్తో రియాక్ట్ అయింది, వాటర్ ప్రొడ్యూస్ అయింది అండ్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయినాయి. ఇలా రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ యానోడ్ దగ్గర రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ క్యాథోడ్కి మైగ్రేట్ అవుతాయి. ఓకే, రైట్. సో క్యాథోడ్ దగ్గర మనకు ఏ గ్యాస్ని మనం పంపిస్తున్నామండి? క్యాథోడ్ దగ్గర
ఆక్సిజన్ గ్యాస్, అవునా, రైట్. సో కాబట్టి మనం ఇక్కడ ఏం రాద్దామంటే క్యాథోడ్ దగ్గర వీఆర్ గోయింగ్ టు రైట్ ఆక్సిజన్ ప్లస్ క్యాథోడ్ దగ్గరికి ఎవరు వచ్చారు, 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ఓకే, సో అంటే యానోడ్ నుంచి క్యాథోడ్కి ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ క్యాథోడ్ దగ్గరికి వచ్చాయి. ఆక్సిజన్ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ గివెన్ రైజ్ టు O2 మైనస్ అంటే ఆక్సైడ్ అయాన్స్. ఇక్కడ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది కాబట్టి ఈ రియాక్షన్ ఏంటంటే రిడక్షన్ రియాక్షన్. ఓకేనా స్టూడెంట్స్. దెన్ ఓవరాల్ రియాక్షన్ రాస్తున్నాను చూడండి. సో హైడ్రోజన్ గ్యాస్ ఈస్ ఆక్సిడైజ్డ్ బై ఆక్సైడ్ అయాన్స్ O2 minus that gives rise to water. That's it, that gives rise to water. So this is the byproduct as well as 2 electrons. Okay, there is generation of electrical energy, that is 2 electrons are generated during the process, right? So that is how the SOFC generates electron flow by oxidizing hydrogen gas, which is nothing but the fuel that is used in the most widely used in the SOFC. ఓకేనా స్టూడెంట్స్, నేను ఇక్కడ ఈ డయాగ్రామ్ చాలా సింపుల్గా రిప్రజెంట్ చేశాను. యానోడ్ క్యాథోడ్ మధ్యలో ఎలక్ట్రోలైట్ ఉంది. యానోడ్ ద్వారా హైడ్రోజన్ పంపిస్తారు, క్యాథోడ్ ద్వారా ఆక్సిజన్ పంపిస్తారు. సో హైడ్రోజన్ ఆక్సిడైజ్ అవుతుంది అండ్ ఎలక్ట్రాన్స్ జనరేట్ చేస్తుంది. ఇలా జనరేట్ చేసిన ఎలక్ట్రాన్స్ మళ్ళీ క్యాథోడ్ దగ్గరికి వస్తాయి. క్యాథోడ్ దగ్గర ఆక్సిజన్ గ్యాస్ మళ్ళీ రెడ్యూస్ అవుతుంది. ఆక్సిజన్ అయాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ఆక్సిజన్ అయాన్స్ మళ్ళీ క్యాథోడ్ నుంచి యానోడ్కి మైగ్రేట్ అవుతూ ఎలక్ట్రాన్ ఫ్లోని జనరేట్ చేస్తూనే ఉంటుంది. ఓకేనా స్టూడెంట్స్, రైట్. దెన్ లాస్ట్కి వచ్చేసామండి. లెట్ us see the advantages of SOFC, right? SOFC works with high efficiency. About 95 to 98% of chemical energy present in the fuel is converted into electrical energy. So SOFCకి హై ఎఫిషియన్సీ ఉంది. అంటే మీరు యాడ్ చేసిన 98% ఆఫ్ హైడ్రోజన్ అది కెమికల్ ఎనర్జీ, హైడ్రోజన్లో ఉన్న కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేస్తుంది. ఓకేనా. దెన్ it offers long-term stability as the ceramic electrodes and electrolyte are stable materials. So SOFCలో మనము సెరామిక్ ఎలక్ట్రోడ్స్ని ఎలక్ట్రోలైట్ని మనం యూస్ చేస్తున్నాం. సో కాబట్టి స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది, రైట్. దెన్ ఫ్లెక్సిబుల్ నేచర్ ఆఫ్ ఫ్యూయల్, దట్ ఈస్ వీ కెన్ యూస్ హైడ్రోజన్ ఆర్ కార్బన్ మొనాక్సైడ్ ఆర్ గ్యాసోలిన్ ఆర్ డీజిల్ యాజ్ ఫ్యూయల్. సో SOFCలో హైడ్రోజనే యూస్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు కార్బన్ మొనాక్సైడ్ని కానీ గ్యాసోలిన్ కానీ డీజిల్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే, ఇట్ రిలీజెస్ లో ఎమిషన్ ఆఫ్ గ్యాసెస్. సో లో అమౌంట్ ఆఫ్ ఫ్లూ గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది, అంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఎందుకంటే వాటర్, హైడ్రోజన్ యూస్ చేస్తే వాటర్ వచ్చుద్దండి, ఆ వాటర్ ఎన్విరాన్మెంట్ పొల్యూట్ చేయదు, రైట్. దెన్ SOFC ఆర్ యూజ్డ్ యాజ్ ఎ పవర్ సోర్స్ ఇన్ ద ఆటోమొబైల్స్ లైక్ బసెస్ అండ్ కార్స్. సో బస్సులు, కార్స్లో వాటిని పవర్ అప్ చేయడానికి SOFCని, సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్ మనం యూస్ చేయొచ్చు. దెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద పోర్టబుల్ డివైజెస్ లైక్ ల్యాప్టాప్ కంప్యూటర్స్. దెన్ as an auxiliary power source in aircrafts, ships and army tanks. సో ఎయిర్క్రాఫ్ట్స్లో, షిప్స్లో, ఆర్మీ ట్యాంక్స్లో మనము పవర్ సోర్స్గా, అంటే యాక్సిలరీ అంటే సబ్సిడరీ, అంటే మెయిన్ పవర్ సోర్స్గా కాకుండా సెకండరీ పవర్ సోర్స్గా మనము SOFCస్ని యూజ్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్. దెన్ సప్లయింగ్ ఎలక్ట్రిసిటీ టు ఇండస్ట్రీస్ అండ్ హౌసెస్. సో ఇండస్ట్రీస్కి, డొమెస్టిక్ పర్పస్ అంటే హౌసెస్కి ఎలక్ట్రికల్ ఎనర్జీని మనము SOFC యూజ్ చేసి మనము జనరేట్ చేయొచ్చు, సప్లై చేయొచ్చు. ఓకే. దెన్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ SOFC. సో SOFCస్కి మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ రిక్వైర్స్ హై ఆపరేటింగ్ టెంపరేచర్స్ అబౌట్ 1000 degrees సెంటీగ్రేడ్. మనం చూసామండి ఇంతకుముందు. ఓకేనా. సో 1000 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ కావాలి SOFC వర్క్ అవ్వాలి అంటే, అంత హై టెంపరేచర్ దగ్గర వర్క్ అవుతుంది. దెన్ ఎక్స్పెన్సివ్ సిరామిక్ మెటీరియల్స్ ఆర్ నీడెడ్. సో మనం యూస్ చేసే సిరామిక్ యానోడ్, క్యాథోడ్ అండ్ ఎలక్ట్రోలైట్ ఇవి కూడా చాలా కాస్ట్లీ అండి. ఎక్స్పెన్సివ్ అంటే కాస్ట్లీ, రైట్, మీకు తెలుసు బాగా. దెన్ హై మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. సో సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కూడా చాలా ఖర్చుతో కూడుకున్న అంశం. సో దట్ ఈస్ అబౌట్ కన్స్ట్రక్షన్, వర్కింగ్ అండ్ chemical reactions of solid oxide fuel cell. We have already discussed the advantages and disadvantages in this video, students. That is about the entirety of the video. ఈ వీడియో మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్గా సాలిడ్ ఆక్సైడ్ ఫ్యూయల్ సెల్స్ పైన ఒక కంప్లీట్ ఐడియా మీకు వచ్చి ఉంటుంది. ఓకే, సో దట్స్ అబౌట్ దిస్ వీడియో, స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.